రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ టీవీ ఇచ్చింది బిగ్ ఇంపాక్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే బిగ్ టీవీ లైవ్ చూసి కూడా అక్కడ ఎండి రెస్పాండ్ అయ్యారు. ఎన్వైఎస్ తను కూడా రెస్పాండ్ అయ్యి ఎండి ఇమీడియట్ గా అక్కడ ఏదైతే యాడ్స్ పోస్ట్ చేశారో లోపల ఉన్న అవి కూడా ఇమీడియట్ గా తీసేస్తాము. ఈ రోజు రాత్రి లోపల ఏదైతే ప్రకటించారో అదంతా బెట్టింగ్ యాప్స్ గురించి కూడా నాకు నాలెడ్జ్ లేకుండా పోయింది, కానీ మొత్తం ఇమీడియట్ గా ఇప్పుడే ఎల్ఎన్టీ వాళ్ళని కూడా సంప్రదించి ఇప్పుడే తీసేస్తామని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇదే నేపథ్యంలో మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ఇంకా ప్రమోషన్స్ పై బిగ్ టీవీ స్టోరీ అందించింది అండ్ దానికి రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ గా ఎండి కూడా రెస్పాండ్ అయ్యారు. బిగ్ టీవీ స్టోరీపై స్పందించాడు మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. అసలు ఏం జరిగిందంటే కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్ కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు కూడా ఉన్నాయన్న అంశం నా దృష్టిలోకి రాలేదు, కానీ ఇప్పుడు ఏదైతే బిగ్ టీవీ లైవ్ చూశాక మాకు అర్థమైంది. ఇప్పటికిప్పుడే అంటే ఈ రోజు రాత్రికే ఎల్ఎన్టీ సంస్థను కూడా సంబంధిత యాడ్స్ ఏజెన్సీలను కూడా ఆదేశించి ఇమీడియట్ గా అవన్నీ కూడా తీసేయాలని నేను ప్రకటిస్తాను అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ రాత్రికే ప్రకటనలన్నీ కూడా పూర్తిగా తీసేస్తా అని చెప్పుకుంటూ వచ్చారు ఎండి ఎన్వైఎస్ రెడ్డి కూడా. మరి ఈ రోజు రాత్రి కల్లా అక్కడ ఏదైతే ప్రమోషనల్ యాప్ చేశారో బెట్టింగ్ యాప్స్ పైన ప్రమోషనల్ అడ్వర్టైజ్మెంట్స్ ఏదైతే నడుస్తున్నాయో మెట్రో రైల్ హైదరాబాద్ అంతటా కూడా ఈ రోజు నైట్ కే మొత్తం అవన్నీ కూడా తొలగించడం జరుగుతోంది. అయితే ఇమీడియట్ రెస్పాండ్ కూడా కేవలం బిగ్ టీవీ లైవ్ చూడడం వల్లే తను ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతోంది. అయితే ఈ ఘటన పైన మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ కూడా అందిస్తారు, వారిని తెలుసుకుందాం. ఎస్ సురేష్, చెప్పండి. ఎన్వైఎస్ రెడ్డి కూడా స్పందించారు. అంటే ఎండీగా ఉండి తను ఇమీడియట్ గా విదిన్ 2 hours కూడా అందులో ఉన్న యాడ్స్ అన్ని కూడా తీసేస్తా అని చెప్పి బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో నా నాలెడ్జ్ లో లేదు అండ్ ఇప్పుడే ఎల్ఎన్టీని ఇంకా అడ్వర్టైజ్మెంట్ వేసిన వాళ్ళపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఇప్పటికిప్పుడే ఈ రాత్రికే తీసేస్తా అంటున్నారు. అసలు దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి సురేష్? బెట్టింగ్ యాప్లపై ప్రమోటర్లే కాదు, మెట్రో రైల్ కూడా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన యాడ్ ఏజెన్సీలు యాడ్స్ ద్వారా ప్రచారం చేస్తున్నాయని చెప్పేసి బిగ్ టీవీ ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో బయట మెట్రోకి బయట భాగంతో పాటు లోపల స్క్రీన్ లో కూడా ఈ బెట్టింగ్ యాప్ కి సంబంధించిన ప్రమోషన్ వీడియోలు ప్రసారం అవుతున్నాయని చెప్పేసి బిగ్ టీవీలో ప్లే చేయడం జరిగింది. దానికి సంబంధించే మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి స్పందిస్తూ బెట్టింగ్ యాప్ కి సంబంధించిన సమాచారం మాకు తెలియదు కాబట్టి వాటికి ఎక్కడున్న మెట్రో రైల్ పైన గానీ లోపల గానీ మెట్రో పిల్లర్స్ కు ఉన్నటువంటి యాడ్ బోర్డులపై కూడా ఉన్నా కూడా ఈ రోజు రాత్రికి అన్ని తొలగించి వేయాలని చెప్పేసి ఇటు ఎల్ఎన్టీకి అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీకి కూడా ఆదేశాలు జారీ చేశామని చెప్పేసి ఆయన కొద్దిసేపటి క్రితమే స్పందించడం జరిగింది. పూర్తిగా ఈ రోజు రాత్రికి అన్ని తొలగించేస్తాము. ఎలాంటి బెట్టింగ్ యాప్ కు సంబంధించిన ప్రమోషన్ యాడ్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా వెంటనే తీసివేయాలని చెప్పేసి ఇటు ఎల్ఎన్టీకి అదేవిధంగా ఎల్ఎన్టీతో టైఅప్ అయినటువంటి యాడ్ ఏజెన్సీలు అన్నిటికీ కూడా ఆదేశాలు జారీ చేశామని చెప్పేసి కూడా మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మాట్లాడుతూ స్పందించి ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే తొలగిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. అయితే దీనిపైనే బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడం జరిగింది. మెట్రో రైలు పై బెట్టింగ్ యాప్ కి సంబంధించిన ప్రమోషన్ వీడియోస్ తో సహా వాటన్నిటిని కూడా టెలికాస్ట్ చేయడంతోనే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకొని ఈ రోజు రాత్రికే తొలగిస్తామని చెప్పేసి కూడా మెట్రో ఎండి పేర్కొనడం జరిగింది. రైట్. మరి సురేష్, ఇప్పటికిప్పుడే అంటే ఈ రోజు రాత్రికే అన్ని కూడా తొలగిస్తామని చెప్తున్నారు. మరి ఇప్పుడు ప్రశ్నించిన నెటిజన్స్ అందరూ కూడా దీనికి ఏమైనా రియాక్ట్ అయ్యారా, లేదంటే ఎవరైనా అభినందిస్తున్నారా? ఖచ్చితంగా నెట్ లో ఏదైతే సోషల్ మీడియాలో ఒక వార్ జరుగుతుంది. ఇప్పుడు బెట్టింగ్ యాప్ కి సంబంధించి ఎవరిని వదిలిపెట్టద్దు, ఎందుకంటే ఎక్కువ యువత ఇంట్లో తెలియకుండా డబ్బులు తీసుకొచ్చి అందులో బెట్టింగ్ చేసి ప్రాణాలు కోల్పోతున్న డబ్బులు పోయి మళ్ళీ అవి కట్టలేని పరిస్థితిలో ప్రాణాలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ ని ఎవరు ప్రమోట్ చేసినా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షాలు కురిపిస్తున్నారు. అందులో భాగంగానే మెట్రో రైల్ పై కూడా ఈ బెట్టింగ్ యాప్ కి సంబంధించిన ప్రమోషన్ కి సంబంధించిన పోస్టర్లు అన్ని కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా తొలగించాలని చెప్పేసి చెప్పడంతో ఇప్పుడు నెట్టింట్లో కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి ఈ రోజు రాత్రికి అన్ని తీసేస్తామని చెప్పేసి ఎన్వీఎస్ రెడ్డి ప్రకటన చేయడంతో ఇటు నెట్టింట్లో కూడా ఖచ్చితంగా వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎంతటి వారైనా సరే, చిన్నవారు పెద్దవారు అని కాదు, ఎవరు బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేసినా వారందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు కూడా పెడుతున్నారు. పోలీసులకి, పోలీస్ అధికారులకి, ప్రభుత్వానికి ట్యాగ్ చేస్తున్నారు. ఎక్స్ లో ఖాతాలో కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమాదకరమైనవి, తెలంగాణలో నిషేధం ఉన్నప్పటికీ కూడా ఇలా ఇవన్నీ ప్రమోట్ చేస్తున్నారు అనే దానిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ కూడా వైరల్ గా మారాయి. వాటితో ఇప్పుడు మెట్రో రైల్ పై ఉన్నటువంటి సమాచారం బిగ్ టీవీ ద్వారా ఎన్వీఎస్ రెడ్డి తెలుసుకొని ఇప్పుడు వెంటనే ఈ రోజు రాత్రికి వాటన్నిటిని తొలగిస్తామని చెప్పేసి కూడా
కూడా ఆయన ప్రకటన విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బిగ్ టీవీ ఇంపాక్ట్ తో ఎమ్మడే ఈ బెట్టింగ్ యాప్ కి సంబంధించిన మొత్తం రైళ్లకి ఎన్ని రైళ్లకి ఈ యాడ్స్ ఉన్నాయి, అదే విధంగా బోర్డ్స్ కూడా మెట్రో పిల్లర్స్ కి బోర్డ్స్ ఉంటాయి, ఆ బోర్డ్స్ పై కూడా ఏమైనా ఉన్నాయనే దానిపై కూడా తీసుకొని ఈ యాడ్ ఏజెన్సీని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు రాత్రికి మొత్తం అన్ని కూడా తొలగించాలని మేము ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా ఎన్వీఎస్ రెడ్డి ప్రకటన చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సురేష్. ఎస్, అయితే డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తున్నాం మనం. మెట్రో బెట్టింగ్ యాప్స్ ఏదైతే ప్రమోషన్ల పైన బిగ్ టీవీ స్టోరీ అందించిందో 2 గంటలు పూర్తి అవ్వక ముందే ఎండీ కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. బిగ్ టీవీ స్టోరీ పైన స్పందించారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. అంతేకాకుండా కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్ కి సంబంధించిన వాణిజ్య ప్రకటనలు కూడా ఉన్నాయని అంశం పైన నా దృష్టికి ఇవాళ వచ్చింది. కాబట్టి ఈ రోజు రాత్రి కల్లా అడ్వర్టైజ్మెంట్ ఏవైతే ఉన్నాయో బెట్టింగ్ యాప్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కూడా తొలగించడం జరుగుతోంది. ఇవి ఇప్పటిదాకా నా నాలెడ్జ్ లోకి రాలేదు కాబట్టి చేయలేకపోతున్నాము. కానీ ఇప్పుడు ఎప్పుడైతే నా నాలెడ్జ్ లోకి వచ్చిందో ఈ రోజు రాత్రి కల్లా మొత్తం అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కూడా బ్యాన్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన ఎల్ఎన్టీ కి సంబంధించిన ఆర్గనైజేషన్ ని లేదంటే ఆ యాడ్ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళని కూడా ఆదేశించి అసలు ఏంటి దీనికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా తీవ్ర స్థాయిలో చర్చించబోతున్నారు. అండ్ ఎండీ కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారని కూడా ఇప్పటికే సమాచారం అందింది. మరి ఈ రోజు నైట్ లోపలే అంటే రేపు పొద్దున మెట్రో రైల్ మొత్తం పూర్తి కంప్లీట్ డిఫరెంట్ గా అయితే కనిపిపోతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రమోషనల్ యాడ్స్ ఏదైతే బెట్టింగ్ యాప్స్ పైన ప్రమోషన్స్ అయ్యాయో అవన్నీ కూడా ఈ రోజు రాత్రికే తొలగిస్తామని ఎండీ కూడా మాట ఇవ్వడం జరిగింది.